హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి కరాచీ నూకతో వడియాలు. ఈ కరాచీ నూక వడియాలు చాలా బాగుంటాయండి. పిండి వడియాల కంటే కూడా చాలా బాగుంటాయి. ఈ కరాచీ నూకని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. పిండి వడియాల కంటే కూడా ఈ కరాచీ నూక వడియాలు చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చండి. బొంబాయి రవ్వను కొలుచుకోవడానికి నేనైతే ఒక లోటా బొంబాయి రవ్వను తీసుకున్నానండి. మనం దేనితో అయితే కొలిచామో దాని నిండా వాటర్ని బొంబాయి రవ్వలో వేసి బొంబాయి రవ్వని నాననివ్వాలి. మెజర్మెంట్కి తీసుకోవడానికి గ్లాసును కానీ చెంబును కానీ మీకు నచ్చిన పాత్రను వాడుకోవచ్చు. పిండి వడియాల కన్నా రవ్వ వడియాలు తొందరగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా నానబెట్టిన రవ్వను పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలో పెద్ద పాత్రను తీసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే నూకను కొలిచామో ఆ గిన్నెతోనే 8 గిన్నెల వాటర్ని వేయాలి. ఒక 10 పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టి ఆ వాటర్లో వేసేయండి. మీకు వడియాలు స్పైసీగా కావాలి అనుకుంటే 10 పచ్చిమిరపకాయలని వేసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయలని తగ్గించుకోవచ్చు. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు కాస్త ఉప్పును మనం ముందుగా నానబెట్టిన పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పిండిని నానబెట్టేటప్పుడు ఒక గిన్నెతో వాటర్ని వేసి పిండిని నానబెట్టామండి. మనం ఎసరు పెట్టుకునేటప్పుడు 8 గిన్నెలు నీళ్లు పోసాము. మొత్తం ఈ వడియాలకి 9 గిన్నెలు వాటర్ పోయాలి. అప్పుడే వడియాలు పలుచగా బాగా వస్తాయి. నూక బాగా దగ్గరికి ఉడికిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ వాముని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కావాలంటే జీలకర్రను వేసుకోవచ్చు, వాముని వేసుకోవచ్చు. రెండు వేసిన టేస్ట్ బాగుంటుంది. లేదంటే వామును కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వడియాలు. చూడండి, ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవాలి. మనం పిండి వడియాలు పెట్టేటప్పుడు పిండి గట్టిగా అయిపోతుందని టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఈ వడియాలకి అలా ఉండదండి. మనం ఉప్మా ఏ విధంగా చేసుకుంటాము, నూక వేసిన వెంటనే స్టవ్ ఆపేస్తాం కదా, అదేవిధంగా ఈ బాగా మరిగిన ఎసరులో ఈ రవ్వను వేసేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి, సాయంత్రానికి ఎండిపోయే వడియాలు కొద్దిగా వాటర్ని వేసి తడిపి వడియాలు ఈ విధంగా తీసేసుకోవడమే. వడియాలను తీసిన తర్వాత ఫ్యాన్ గాల్లో ఆరబెట్టండి విడివిడిగా, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఆ మరుసటి రోజు ఎండలో ఆరబెట్టుకోవాలి. వడియాలు బాగా పలుచుగా రావాలి అంటే 9 గిన్నెలు వాటర్ని వేయండి, లేదంటే కాస్త మందంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 8 గిన్నెలు ఎసరు పోసుకోవచ్చు. చూడండి, మరుసటి రోజుకి వడియాలు బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ వడియాలను మీకు వేయించి చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడియాలను వేసి వేయించుకోవడమే. చూడండి, వడియాలు వేస్తుంటే అప్పడాల సైజులో ఉన్నాయి అండి. చాలా సింపుల్గా రవ్వతో వడియాలను పెట్టేసుకోవచ్చు. మనం రవ్వతోనే ఆవురు వడియాలను కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆవురు వడియాలు పెట్టడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుందండి. సింపుల్గా మనం ఈ విధంగా పెడితే ఒకసారి ఎక్కువగా పెట్టేసుకోవచ్చు. వడియాల్ని పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి. ఈ వడియాలు సాంబార్, రసం, పప్పు వంటి వాటిల్లోకి సూపర్గా ఉంటాయి. అంతేకాదండి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి కదండి. ఇటువంటి వడియాలను ఇప్పుడు పెట్టేసుకుంటే సమ్మర్లో చూడండి, మనకి వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అటువంటప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది చూడండి, అప్పుడు బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.